శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ, జై శ్రీమన్నారాయణ. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే ప్రజలు, భక్తులకి అందరికీ మీ మీద భగవంతుడి ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. భక్తులు, ప్రజల అందరి కోసం 18వ నెంబర్ వీడియో పంపుతున్నాను. దయచేసి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. చూసిన తర్వాత దేవుడి కార్యక్రమంలో పాల్గొనండి. ఈ తర్వాత మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పరమశివయ్య, శ్రీమన్నారాయణ భక్తులు, ప్రజలు అందరూ దేవుడి కార్యక్రమంలోకి దయచేసి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. పరమశివయ్య, శ్రీమన్నారాయణ కార్యక్రమం కదా, అందరం కలిసి దైవ కార్యక్రమం చేసుకుందాం. భగవంతుడు దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఓం నమ శివాయ. శ్రీమన్నారాయణ, నేను ప్రజలు, భక్తులకి ఎన్ఎల్ఆర్ ఛానల్ ద్వారా సందేశం ఏమిటంటే, మన భవిష్యత్తు ఏమిటి, మనం ఎలా ఉండాలి అనేది మనము దేవుడి కార్యక్రమంలో చేసి భగవంతుడు మనతో తోడుగా ఉంటాడా లేదా అని ప్రజల్లో, భక్తుల్లో సందేహం ఉంది. నేను చెప్పబోయే విషయము జరగబోయినటువంటి రోజుల్లో మీకు విషయం తెలియజేస్తున్నాను. మీకు ఎటువంటి సందేశం లేదు. భగవంతుడి కార్యక్రమంలోకి రాండి, మీకంతా మీరే జరుగుతుంది. నేను మీకు చిన్న విషయం చెప్పబోతున్నాను. 60 సంవత్సరాలకు ముందు, అంటే 1965 సంవత్సరంలో నేను 8 సంవత్సరాల వయసు ఉన్న చిన్న పిల్లవాడిని. 1965 సంవత్సరంలో ప్రజలు, అప్పటి రోజుల్లో కుటుంబాల్లో, అప్పటి రోజుల్లో తల్లిదండ్రులు 4 లేదా 5 ఆడవారు, మగపిల్లలు సంతానం ఉండేది. అప్పుడు పరిస్థితి ఏమిటంటే, పిల్లలు చదువుకునేవాళ్ళు చాలా తక్కువ, ఎక్కువ సేద్యము, వ్యవసాయం పనులే చేసేవాళ్ళు, నేర్పించేవాళ్ళు. అప్పుడు ప్రజలలోకి పల్లెల్లో మోసాలు చేయడం అనేది కానీ, చెడు అలవాట్లు, అసభ్యకరము, గౌరవం లేకుండా మాట్లాడటం కానీ అప్పుడు జరిగేవి కావు. ప్రజలకి అటువంటి విషయాలు ప్రజలకు తెలియదు. అప్పటి రోజుల్లో కొడుకులు, కూతుర్లు తల్లిదండ్రుల మాట గౌరవించేవారు. అప్పటి రోజుల్లో భార్యాభర్తలు గొడవ అనేది ఉండేదే కాదు. ఇరుగు పొరుగు చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. పండుగలు టైంలో అందరూ కలిసిపోయి సంతోషంగా, ఒక అన్న తమ్ముళ్ళ బిడ్డలు, బావమర్దుల బిడ్డల మాదిరిగా ఎంతో సంతోషంగా ఉండేవారు. అప్పటి రోజులు 4, 5 సంతానం ఉన్నా కూడా తల్లిదండ్రుల మాట కట్టుబడి ఉండేవాళ్ళు. అప్పటి రోజుల్లో ఇంటికి పెద్ద దిక్కు తండ్రి అనేది పెద్ద దిక్కుగా ఉండేవాళ్ళు. సేద్యం పని, కుటుంబంలో మంచి చెడ్డలు విషయాలు కానీ తల్లిదండ్రులు చూసుకునేవాళ్ళు. కొడుకులు సేద్యం పనులు, కూతుర్లు ఉంటే ఇంట్లో పనులు చూసుకునేవాళ్ళు. పేద ప్రజలు, భార్యాభర్తలు సేద్యం పనులకు పోయేవాళ్ళు. పేదవాళ్ళు, ధనికులని భేదం లేకుండా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అప్పట్లో పల్లెటూరు వాతావరణం అంటే చాలా సందడిగా ఉండేది, చాలా సంతోషంగా ఉండేది. ప్రజలు అందరూ, పేదవారు, ధనికులు అంటే ఆస్తి ఉండేవాళ్ళని తారతమ్యం లేకుండా ఉండేవాళ్ళు. ఉదయాన్నే లేచి 6 గంటలకు లేచి మగవాళ్ళు పొలం పనులకి, సేద్యం పనులకి, ఆడవాళ్ళు అయితే ఇంట్లో పనులు చేసుకొని ఎంతో ఆనందంగా
అందరూ గడిపేవాళ్ళు. ముఖ్యంగా ఇప్పటి ప్రజలు గమనించవలసింది ఏమిటంటే, ఆ రోజుల్లో ప్రజలకు ఎటువంటి ఆరోగ్య రోగాలు కానీ, ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కష్టం చేసి వాళ్ళు కడుపు నిండా తిండి తినేవాళ్ళు. ఎవరినైనా మోసం చేయాలని కానీ ఉద్దేశం ఉండేది కాదు. అందువల్లనే రోగాలు అనేది దగ్గరికే వచ్చేవి కావు. ఎవరైనా సరే, ఎవరైనా చదువుకోవాలనుకొని కాలేజీకి పోయి చదివించి ఒక ఉద్యోగానికి, ఒక కాలేజీ లెక్చర్గా పోతే ఆ రోజుల్లో 300 రూపాయలు జీతము వచ్చేది. అప్పుడు తండ్రి కాడికి వచ్చి, నేను 300 రూపాయలు నాకు కాలేజీ లెక్చర్ పోస్ట్ వచ్చింది అని తండ్రికి చెబితే, తండ్రి ఏమనేవాడో తెలిసిన, ఎందుకురా నాయన, మనకి 30-40 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం చూసుకుంటే చాలు అని ఉద్యోగానికి పంపేవాళ్ళు కాదు. క్రమంగా రాను రాను ప్రజల్లో మార్పు అనేది వచ్చింది. 1965 సంవత్సరంలో రేడియోలు అనేది రావటం జరిగింది. ఆ తర్వాత టేప్ రికార్డులు రావటం జరిగింది. ఆ తర్వాత టీవీలు రావడం జరిగింది. ఆ తర్వాత ఫోన్లు రావడం జరిగింది. ఆ తర్వాత సెల్ ఫోన్లు రావటం, కంప్యూటర్లు రావడం జరిగింది. అన్నీ మంచిగానే డెవలప్మెంట్ అయింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మనిషిలో మార్పు వచ్చింది. మంచి ఆలోచన నుండి చెడు ఆలోచన మనసులోకి రావడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, ప్రతి ఇంటిలో ఆరోగ్య సమస్యలు ప్రతి ఇంటిలో ఎక్కువ వినింది. అలా ఎందుకు జరుగుతుందని ఆలోచన చేస్తే, చాలామంది భగవంతుడి మీద భక్తులుగా చాలామంది ఉన్నారు, కానీ భక్తి అనేది ప్రజల్లో తగ్గింది. ఇందులో పెద్ద అన్నటువంటి తండ్రి అనే వ్యక్తికి భార్య కానీ, బిడ్డలు కానీ గౌరవం అనేది తగ్గిపోయింది. ఏమంటే, తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు లేరు ఇప్పుడు బిడ్డలు. దానివల్ల వాళ్ళకి తల్లిదండ్రికి ఏ రోజు గౌరవం తగ్గిందో ఇంటిలో ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. అందుకని ఇప్పుడు ప్రతి ఇంటిలో చెడు జరుగుతుంది. మేము చిన్నతనంలో మా తాతగారు, మా అమ్మమ్మ, నాన్నమ్మ కానీ చెప్పేవాళ్ళు, మేము చిన్నతనంలో ఏమైనా తప్పు చేస్తే, మీరు తప్పు చేసినారంటే నరకానికి పోతారా, మంచి చేస్తే స్వర్గానికి పోతారా అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ప్రతి ఒక్కరూ మోసానికి, చెడుకి అలవాటు పడిపోయినారు. ఇప్పుడు అలా కాదు. మనం తప్పు చేసినామంటే అది మన భార్య బిడ్డల మీద పడుతుంది. మనల్ని కోలుకోకుండా దెబ్బతీస్తుంది. రోగాలు కూడా ఎవరు ఊహించినంతగా రోగాలు వస్తున్నాయి. కిడ్నీలు ప్రాబ్లం అంటున్నారు, క్యాన్సర్లు రావటం జరుగుతుంది, గుండెల్లో క్యాన్సర్లు వస్తున్నాయి, పక్షవాతాలు రావటం జరుగుతుంది, పెద్ద జబ్బులు రావటం జరుగుతుంది. ఎందువల్ల అసలు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, భగవంతుడి కార్యంలోకి రండి, భగవంతుడిని మీరు ప్రాధాయపడండి, భగవంతుడు అన్నీ చూసుకుంటాడు. మనం ఇటువంటి కార్యక్రమాలు అప్పట్లో లేవు. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రండి, మీరు చేసి మనం అందరం మన ఆరోగ్యాలు కాపాడుకుందాం. ప్రకృతి నుంచి కాపాడేది ఒక భగవంతుడు ఒక్కడే. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తల్లిదండ్రులు చాలా మార్పులు వచ్చినాయి. మన బిడ్డలకు చెప్పి మంచి మార్గంలో పెట్టవలసిన పెద్దవాళ్ళే చెడు ఉద్దేశంతో రావడం జరుగుతుంది. భగవంతుడు చాలా కష్టాలు పెడుతున్నాడు. అటువంటి వ్యక్తులను చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, తల్లిదండ్రులు కొడుకులు మంచివాళ్ళు, మేము చాలా మంచివాళ్ళమని, నా కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు అని మోసం చేసి పెళ్లి చేస్తున్నారు. పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా
ఉండవలసిన వాళ్ళని కూడా భార్యాభర్తను కాపురం చేయనీయకుండా అమ్మాయి అత్తామామలు పని మనిషి కన్నా హీనంగా చూడటము, కోడల మీదకి పైకి పోవడము జరుగుతుంది. కొడుకు ఆఫీసు నుండి వచ్చిన తర్వాత కోడల మీద లేనిపోని చెప్పి కొట్టించడం జరుగుతుంది. తల్లిదండ్రులు వాళ్ళు కూతుర్ని అల్లుడిని అయితే వాళ్ళు దేవతల కన్నా దేవుళ్ళు కన్నా ఎక్కువగా చూడటం జరుగుతుంది. అందువలనే ఓం నమ శివాయ శ్రీమన్నారాయణ చాలా కష్టాలు పెడుతున్నాడు భగవంతుడు. ఇటువంటి వ్యక్తులకి ఇబ్బందులకి గురి చేస్తున్నాడు. అందువలనే కష్టాలు అనుభవిస్తున్నారు. ఆడపిల్లల మటుకు అత్తామామలు భర్తలు పెట్టే ఇబ్బందులు భరించలేక కోర్టుకు పోవటము, విడాకుల గురించి ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందంటే, కొంతమంది అమ్మాయిలు పెండ్లికి ముందు చాలా వినయంగా ఉండి పెళ్ళి అయిన తర్వాత భర్తను లొంగ తీసుకొని అత్తామామలు చాలా మంచిగా ఉన్నట్లు నటించి మామ ఆస్తి అత్త ఆస్తి రాయించుకొని కొడుకుని కోడలు అత్తామామలు వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. అవే కదా మనం చేసుకుంటున్న కర్మలు అని ఇలా జరుగుతుంది. దయచేసి భగవంతుడి కార్యక్రమంలోకి రాండి. మీరు ప్రజలు భక్తులు రావడం లేదు. చెడు కార్యక్రమాలుగా అయితే చాలా తొందరగా రియాక్ట్ అవుతున్నారు. మంచి కార్యక్రమాలకి రావటం లేదు. అందువలనే భగవంతుడి నుండి కష్టాలు రావటం జరుగుతుంది. ఆలోచించండి. దయచేసి దేవుడి కార్యక్రమాలకు రాండి. మీరు ఎవరైనా మాట్లాడవలసి ఉంటే నా ఫోన్ నెంబరు ఇచ్చున్నాను. మీకు కష్టాలు ఇబ్బందులు ఉంటే మీరు నాతో చెప్పండి. పూజ చేసేటప్పుడు పరమశివుని శ్రీమన్నారాయణకి నేను విన్నవించుకుంటాను. మీకు మంచి జరుగుతుంది. మీరు కూడా దైవ కార్యంలో పాల్గొనండి. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే భక్తులు ప్రజలు అందరికీ నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఉన్నాను. నాతో మాట్లాడండి. అన్ని విషయాల్లో మీతో మాట్లాడతాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది దైవ కార్యం. మీరు భగవంతుడు అందరికీ మంచిగా చేస్తారు. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. అందరికీ ధన్యవాదాలు. ఓం నమ శివాయ.